ఈరోజు మా చెల్లి చికెన్ బిర్యానీ చేస్తుంది. సో దానికోసం ప్రయర్గా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కకు పెట్టుకుంది. నేను ఇక్కడ రైస్ వాష్ చేసి అండ్ నానబెట్టి పక్కకు ఉంచి, నేను రైస్ ఒకటి వాష్ చేసి దానికి ఎంత వాటర్ పోయాలని ఆ కొలత ఒకటి చెప్పినానంతే. మిగతా అదంతా మా చెల్లి చేసుకుంది. చాపింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్. యూజువల్గానే మా చెల్లె రైస్ ఐటమ్స్ చాలా టేస్టీగా చేస్తుంది. టొమాటో రైస్ అండ్ క్యారెట్ రైస్ అయితే యమ్మీ ఉంటుంది అసలు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆ వీడియో చూపిస్తాను. క్యారెట్ రైస్ అంటే స్వీట్గా ఉంటుందనే ఫీలింగ్ నాకు కూడా ఫస్ట్ అనిపించింది. బట్ అస్సలు అలా అనిపించదు. క్యారెట్ కర్రీ కానీ ఊరికే తినని వాళ్ళు కూడా ఆ రైస్ బాగా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. యూజువల్గా బిర్యానీ ఎప్పుడు మా ఇంట్లో మా చెల్లి చేస్తుంది అండ్ మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. వీళ్ళిద్దరే. నేను కిచెన్లోకి వెళ్ళేదాన్ని కూడా కాదు. ఈరోజు మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిందని చెప్పి నేను అక్కడ ఉన్నానంతే. ఆ మాట అనే కన్నా వీడియో కోసం ఉన్నానని చెప్తే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇవే బిర్యానీ చేయడం అయిపోయింది. మంచిగా టేస్టీ వచ్చింది. మా మమ్మీ డాడీ లంచ్కి వచ్చినప్పుడు కలిసి కూర్చొని తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.